ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్కు కూలీల బతుకులంటే విలువే లేదా? సో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ అధికారుల అరాచకాలు ఎన్నాళ్ళు? పక్క రాష్ట్రం నుంచి పనుల కోసం వస్తే ప్రాణాలు పోగొట్టుకోవాలా? చనిపోయిన కుటుంబాలకు పరిశ్రమల శాఖ నష్టపరిహారం ఇప్పించిందా? అధికారులు ముడుపులు తీసుకోలేదు, సరే జీతాలు తీసుకుంటున్నారు కదా. మరణాలు సరే, పరిశ్రమల ప్రమాదాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? మీ కార్యాలయాల చిరునామాల గోప్యత వెనుక అసలు కథ ఏంటి? సామాన్యులకు దూరంగా ప్రభుత్వ శాఖలు ఎందుకు నడుపుతున్నారు? సమాజానికి దూరంగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యవహారాలను చీకటి వ్యవహారాలు అంటారు. మరి సమాజానికి తెలియకుండా ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తుంటే వాటిని ఏ పేరుతో పిలవాలి? అదే కోవకు చెందింది ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు. అవి రాష్ట్రంలో, జిల్లాల్లో ఎక్కడుంటాయో వాటి తాలూకు అడ్రస్, ఫోన్ నెంబర్లు మానవుడికి వెతికినా దొరకవు. గూగుల్లో వెతికితే ఏదైనా దాదాపుగా దొరికి తీరుతుంది, కానీ ఈ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు మాత్రం దొరకవంట. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదండి, మనం ఏమీ తప్పు చేయనప్పుడు, అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు ఎందుకు మన ఆఫీస్ అడ్రస్ దాచుకుంటున్నాం? సహజంగా ఎవరి అడ్రస్ తెలియకుండా, ఎవరికి తెలియకుండా దొంగచాటుగా ఆఫీసులు ఎవరు రన్ చేస్తారు సహజంగా? చెప్పండి, మీరే చెప్పండి. మా నోటితో ఎందుకు? మీరే చెప్పండి, జనాలే చెప్పండి. మరి ఎందుకు వీళ్ళు ఆఫీస్ అడ్రస్లు కూడా దాచుకొని తిరుగుతున్నారు వీళ్ళు? గూగుల్లో కూడా దొరకదు తెలుసా వీళ్ళవి. ఇక ఫోన్ నెంబర్ల విషయానికి వస్తే అసలు కంటికే కనపడవు. ఎవరైనా సామాన్యులు ఫిర్యాదు చేయాలన్నా, కొత్త పరిశ్రమలు అనుమతి తీసుకోవాలన్నా వాళ్ళు ముప్పు తిప్పలు పడి 3 చెరువులు నీళ్లు తాగి రావాలి. ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అడిగితే చిరునామాలు చెప్పరు, అధికారుల ఫోన్ నెంబర్ కోరినా ఇవ్వరు. పోనీ వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారో చెప్పండి వస్తామని చెప్తే సిబ్బంది తెలియదని జవాబు చెబుతారు. అసలు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాల్లో ఏం జరుగుతుంది? సామాన్యులకు దూరంగా అవి ఎందుకు నడుపుతున్నాయి? రీడ్ ది స్టోరీ, ఆదా ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా నడపబడుతున్న పరిశ్రమల్లో అసలు ఏం జరుగుతుందో, ఆయా పరిశ్రమల్లో ఏం తయారు చేస్తున్నారో ఎవరికి అంచిక్కటం లేదు. కనీసం మనుషులు చనిపోతే కూడా బయటికి తెలియడం లేదంటే పరిశ్రమల శాఖలు ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. మన సిస్టంలో ఒకటి ఉంటుంది, ముందు నుంచి చీపోవద్దు కానీ వెనుక నుంచి ఏనుగులు, హెలికాప్టర్లు ఎగిరిపోవచ్చు. బాధ్యత కలిగిన అధికారులు పట్టించుకోరు. బాధ్యత తీసుకోవాలన్న చూస్తున్న మీడియాను లోపలికి అనుమతించరు. లోపల జరుగుతున్న గలీజ్ దందాలు మరి ఎవరు గలికి తీయాలి? ఎవరు చెప్పండి? ఇప్పుడు ఏదో సామెత అన్నట్టు ముందు నుంచి చీమ వెళ్ళకూడదంట, కానీ వెనక నుంచి ఏనుగులు, విమానాలు, హెలికాప్టర్లు ఏమన్నా వెళ్ళిపోవచ్చు అంట. అడగాల్సిన మీడియా లోపల రానివారు. అసలు అడ్రస్ తెలియదు ఇక ఫస్ట్ వీళ్ళకి. మనం లోపలికి వెళ్తాం కైనా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్న చందంగా వ్యవస్థలు పనిచేస్తే కూలీల కోసం బతుకులు నెట్టుకొస్తున్న సామాన్యులు ఎక్కడికి పోవాలి? కూలీల బతుకులకు విలువ లేదా? గల్లీలో కుక్క చేస్తే నిలదీసి అడుగుతున్న సమాజంలో మనుషుల ప్రాణాలకు అసలు ఎందుకు విలువడడం లేదు? నిజంగా మనం ఒక కుక్క చచ్చిపోతేనే పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతూ ఉంటాయి. అలాంటిది వేరే రాష్ట్రం నుంచి వచ్చి కూలి పని చేసుకునే వాళ్ళు చనిపోతుంటే ఎందుకండి పట్టించుకోవట్లేదు? ఒక పరిశ్రమలో గతేడాది ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా పరిశ్రమ నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. పోనీ అధికారులకు చెబుదామంటే లీవ్లో ఉన్నామని ఒకరు, ప్రమాదంలో గాయపడిన కూలీలు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కాదటబ్బా, ఎందుకు ఈ గొడవ అని మరో అధికారి చెప్తున్నాడు. అడిగితే గొడవ, ప్రశ్నిస్తే నేరమా, కెమెరా తీస్తే బ్లాక్మెయిలా? ఎక్కడున్నాం మనం? పరిశ్రమల అధికారికి సదరు ఫ్యాక్టరీ నిర్వాహకులకు ఏం చెప్పారో ఏమో తెలియదు, కానీ ఒక ఉద్యోగి వచ్చి 3,000 ఇవ్వాలని ప్రయత్నించాడు. ఇంకా కావాలంటే ఇస్తాం, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఎందుకు? మీరు ఏం తప్పు చేయనప్పుడు మీడియా వాళ్ళు వస్తే డబ్బులు ఇచ్చే ప్రయత్నం మీరు ఎందుకు చేయాలండి? ఏం అవసరం? అంటే మీరు లోపల దాస్తున్నారు కదా, ఇంకా ఇస్తారండి కావాలంటే. ఏంటి కదా, ఎందుకు ఈ దుర్మార్గం? కాకులు చనిపోతే 10 కాకులు వచ్చి ఏడుస్తాయి. కనీసం మనుషులు చచ్చిపోతే ఎందుకు చనిపోయారో తెలుసుకునే ప్రాథమిక బాధ్యత కూడా మీడియాకు లేదా? అడవిలో ఉన్నామా, ఆటవిక ప్రపంచం నడుస్తుందా? ఎటుపోతుంది మన సమాజం? ఎవరిని అడగాలి? జవాబు లేని ప్రశ్నలను గల్ఫ్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోతే అయ్యే అంటున్నామే. మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో పుట్టచేత పట్టుకొని పక్క రాష్ట్రం నుంచి బతుకుదామని వచ్చిన వందలాది మంది కూలీల బతుకులు ఇక్కడే తెల్లారిపోతుంటే మన సిస్టమ్ ఏం చేస్తున్నట్లు? మన పరిశ్రమ శాఖ అధికారులు ఎటు చూస్తున్నట్లు? ఇప్పటి వరకు పలు పరిశ్రమల్లో కూలీలుగా పనిచేస్తూ గాయపడ్డ కూలీలు, తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయిన సంఖ్యలు లెక్కకు మించి ఉన్నప్పటికీ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ అధికారులు ఒక్క కంపెనీపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీన్ని ఏమనాలి?
ఎలా అర్థం చేసుకోవాలి? అధికారులు అవినీతి పరులనా, లేక జీతాలు తీసుకొని పని చేయలేకపోతున్నారు అనుకోవాలా? అసమర్థులుగా మారి విధులు నిర్వహిస్తున్న కొంతమంది అధికారుల చేతుల్లో సిస్టమ్ బందీ కావటం చేత కూలీల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న పరిశ్రమల యాజమాన్యాలను ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారట. నిజానికి పరిశ్రమల యాజమాన్యాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావాలంటే ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ అధికారుల క్లియరెన్స్ తప్పనిసరి. పరిశ్రమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంటే చేతులు తడపాల్సిందే అంటున్నారు పలువురు పరిశ్రమల నిర్వాహకులు. గతేడాది షాద్నగర్ దగ్గరలో గల సౌత్ గ్లాస్ పరిశ్రమలో ప్రమాదం జరిగి 6 మృతి చెందిన ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని సౌత్ గ్లాస్ ప్రమాదంపై అనుకూలంగా నివేదిక ఇచ్చారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ప్రత్యేకత మూట కట్టుకుంది. ఇక్కడికి ఏ అధికారి వచ్చినా అంతో ఇంతో వెనకేసుకుంటారనే టాక్ కూడా ఉంది. గోల్డ్ ప్లేట్ జిల్లాగా టాక్ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ అధికారి యాదాద్రి భువనగిరిలోని ఒక భారీ ఫార్మా పరిశ్రమ నుండి ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయల మేర ముడుపుల రూపంలో ముడుతున్నాయని ప్రచారం ఉంది. ముడుపులు ముట్టిన తర్వాతే అధికారులు పరిశ్రమలను సందర్శించి అంతా బాగుందని ధృవీకరిస్తారని ఆఫ్ ద రికార్డుగా పరిశ్రమ ఉద్యోగులు చెప్తున్నారు. గతంలో ఉమ్మడి నల్గొండలో జిల్లాలో పనిచేస్తున్న అధికారి సంపాదన కోట్లల్లో ఉందని, అతనిపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదని సమాచారం. ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్పై మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.